కసాయిగా మారిన ఓ కన్నతండ్రి చేసిన పనేందో తెలుసా? ముంబైలో జరిగిన ఒక భయంకరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. వినికిడి లోపం ఉండి మాట్లాడలేని ఒక 20 ఏళ్ల యువతిని కన్న తండ్రి అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేసిండు. అంతేకాదు, ఆ నేరం ఇంకో 17 మంది మీద నెట్టేయడానికి ట్రై చేసిండు. కానీ చివరికి DNA టెస్టుల్లో తండ్రే నేరస్తుడిగా తేలింది. ఈ దారుణమైన ఘటన ముంబైలోని కఫ్ పరేడ్ అనే ప్రాంతంలో జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2025 సెప్టెంబర్లో ఈ 20 ఏళ్ల యువత ఏం చేసిందంటే, తనకి కడుపులో ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పి సైగల భాషలో వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది. దాంతో వాళ్ళ అమ్మమ్మ ఇమీడియట్గా ఆమెను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ హాస్పిటల్లో టెస్టులు చేస్తే ఆ అమ్మాయి 5 నెలల గర్భవతిగా తేలింది. దాంతో హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే ఈ కేసు నమోదు చేయడానికి బాలిక తండ్రి స్టార్టింగ్లోనే నిరాకరించిండు. మా పరువు వద్ది, అందరికీ తెలుస్తుంది, కామ్గా అబార్షన్ చేసేయండి, ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. అయినా కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి వినిపించుకోకుండా ఆ కేసు నమోదు చేసి ఆ ఇంటి చుట్టుపక్కల అనుమానం ఉన్న ఒక 17 మందిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు. కానీ వాళ్ళలో 2 మాత్రమే ఈ అమ్మాయి మీద గతంలో అత్యాచారం చేసినట్టు తేలింది. కానీ ఆ 2లో ఎవరి DNA కూడా ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ DNAలతో సరిపోలేదు. చివరికి తండ్రి మీదే అనుమానంతో తండ్రి DNA తీసుకొని టెస్ట్ చేస్తే అప్పుడు తేలింది తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టిండు అని. మొత్తం ఆ యువతి మీద 3 అత్యాచారం చేస్తే తండ్రి వల్ల ఆ అమ్మాయి గర్భవతి అయింది. అట్లని మిగతా 15 మందిని కూడా ఏం వదిలేయలేదు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ సాగుతుంది. మొత్తం ఈ 17 మంది నుంచి DNAలు తీసుకొని టెస్ట్ చేస్తే ఫైనల్గా 2026 జనవరి 27 వచ్చిన రిపోర్ట్లో తండ్రి ఈ దారుణానికి కారణమని తేలింది.